ధర్మనగరం. పూర్వం మిథిలా నగరంలో యశవర్ధనుడని ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు. వాడు అమిత పరాక్రమవంతుడు, సాహసి. దానికి తోడు వాడు అమితమైన కోపిష్టి. ఎవరి భయము లేక వాడు విచ్చలవిడిగా సంచరిస్తూ దుర్మార్గుడై జీవించసాగాడు. వాడు చెయ్యని పాపకార్యం లేదు. ఎవరైనా తనను ఎదిరిస్తే వాళ్లను తన కత్తికి బలి చేస్తుండేవాడు. కానీ కొంతకాలానికి యశవర్ధనుడి పాపం పండింది. ఒకనాడు వాడు రాజుగారి బామ్మర్దితోనే తలపడ్డాడు. ఇద్దరు కత్తులు దూశారు. కానీ రాజుగారి బామ్మర్ది కత్తి ఎత్తేలోపుగా యశవర్ధనుడు అతన్ని గుండెలో పొడిచేశాడు. ఈ వార్త వినగానే రాజుగారు మండిపడి యశవర్ధుణ్ణి పట్టుకొని తల కొట్టమని తన భటుల అందరికీ ఉత్తర్వులు జారీ చేశాడు. ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి పారిపోవటం తప్ప మరొక మార్గం లేదు. అందుచేత యశవర్ధనుడు తన గుర్రం మీదికెక్కి పారిపోసాగాడు. గుర్రం శరవేగంతో కోసులు యోజనాలు దాటి పరిగెత్తి గుండె పగిలి చచ్చి పడిపోయింది. తానింకా దేశం దాటి పోలేనేమోనని, తన కోసం రాజభటులు తరుముకుంటూ వస్తున్నారేమోనని భయపడి యశవర్ధనుడు అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ కూడా ఆ చీకట్లోనే అడవుల వెంట కొండల వెంట పరిగెత్తి తెల్లవారేసరికి ఒక కొండ శిఖరానికి చేరాడు. అక్కడ అతను కాసేపు విశ్రమించి తాను వచ్చిన దారిని పరీక్షించాడు. తన వెంట ఎవరూ రావడం లేదని రూఢి చేసుకొని కొండ అవతలి వైపు చూశాడు. అక్కడ ఒక లోయలో అమిత అందమైన నగరం ఒకటి అతనికి కనిపించింది. ఆ నగరాన్ని చూడగానే యశవర్ధనుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే తమ రాజ్యంలో అటువంటి నగరం ఒకటి ఉందని అతను ఎన్నడూ వినలేదు. ఇది ఇంకో రాజ్యం అయి ఉంటుంది. ఇక్కడ తను క్షేమంగా సుఖంగా ఉండవచ్చు. ఈ మాట అనుకుని అతను లోయలోకి దిగసాగాడు. మధ్యదారిలో ఒక గొర్రెల కాపరి కనిపించగా యశవర్ధనుడు ఆ కనబడే నగరం పేరేంటి అని అడిగాడు. ధర్మనగరం అన్నాడు గొర్రెల కాపరి. యశవర్ధనుడి అనుమానం రూఢి అయింది. ఇదేదో కొత్త నగరం. ఈ నగరం కొత్తదేగాక చాలా వింతగా కూడా ఉంది. యశవర్ధనుడు నగరం ప్రవేశించి విశాలమైన వీధుల వెంట ఎత్తైన మేడల మధ్యగా నడవసాగాడు. వీధిలో ఎందరో స్త్రీలు పురుషులు నడుస్తున్నారు. కొందరు నిలబడి మాట్లాడుతున్నారు. వారిలో ఒక్కరు కూడా అనారోగ్యంగానూ బలహీనంగానూ కనబడలేదు. ఇదేదో మహాపుణ్య నగరంలా ఉంది. ఇక్కడ దుఃఖం అన్నది కనిపించటం లేదు అనుకుంటూ యశవర్ధనుడు ఒక దుకాణం సమీపంగా వచ్చాడు. ఆ సమీపాన అతనికి ఒక చిత్రం కంటబడింది. దుకాణదారు కొనవచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎవడో యువకుడు దుకాణం నుంచి ఏదో వస్తువు దొంగిలించి అటూ ఇటూ చూసి ఏమీ జరగనట్టు ఎరగనట్టు వీధి వెంబడి నడవసాగాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో పెద్ద మొత్తంలో ఆ యువకుడి కాళ్ళ కింద భూమి విరుచుకుపడింది. వాడు అడుగున పడిపోయాడు. వెంటనే భూమి మళ్ళీ మూసుకుపోయింది. ఇది కళ్ళారా చూస్తున్న యశవర్ధనుడు చాలాసేపు స్తంభించిపోయాడు. తాను చూసిన ఈ సంఘటన ఇతరులు కూడా చూసినట్టు అతను గమనించాడు. అయితే వారు అతనిలాగా ఆశ్చర్యపడలేదు. ఒక్క క్షణం ఆగి వారు మళ్ళీ తమ దారిలో వెళ్ళారు. వారికిది పరిపాటిలాగే కనబడింది. ఈ నగరంలో జనం ఇలాగే మరణిస్తారని యశవర్ధనుడికి త్వరలోనే తెలిసి వచ్చింది. ఇంకా ఎన్నో చోట్ల ఇంకా ఎందరో భూగర్భంలోకి పోవటం అతను కళ్ళారా చూశాడు. అంతేకాదు వారిలో ఏ ఒక్కడు ప్రమాదవశాంత చావలేదు. సాటి మానవులకు ఏదో ద్రోహం తలపెట్టిన వారి కాళ్ళ కిందనే భూమి విచ్చుకుంటున్నది. వాళ్ళే ఇలాంటి ఘోర మరణాల పాలైనారు. ఒకచోట ఒక మనిషి నడుస్తూ ఉంటే ఇంకొక మనిషి వెనుక నుంచి ముందున్న వాణ్ణి బాకుతో పొడవబోయాడు. ఇంతలోనే వాడి కాళ్ళ కింద భూమి పగిలి వాడు కాస్త భూగర్భంలోకి పోయాడు. మరొక చోట 4 చేరి ఒక స్త్రీని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుండగా వారి కింద భూమి బద్దలైంది. 4 భూగర్భంలోకి పోయారు. భూమి మళ్ళీ మూసుకుపోయింది. యశవర్ధనుడు తాను చూసిన ఈ వింత మరణాలను గురించి ఆలోచిస్తూ ఒక చోట నిలబడి భూదేవి క్షమించదని తెలిసి కూడా ఈ నగరంలో ఉండే ప్రజలు ఎందుకు ఇలా పాపాలు చేస్తారు?
వీళ్లకు చచ్చిపోతామన్నది ఆ క్షణాన జ్ఞాపకం రాదా అని తనలో తాను అనుకుంటున్నాడు. మీ దేవురు నాయనా అని అతని సమీపం నుంచి ఒక ప్రశ్న వినిపించింది. యశవర్ధనుడు ఉలిక్కిపడి చూడగా అతని పక్కనే ఒక సాధువు నిలబడి ఉన్నాడు. మాది మిథిలా నగరం అన్నాడు యశవర్ధనుడు. మీ మిథిలలో మృత్యువు చెప్పి వస్తుందా? అక్కడ ప్రజలు ఆకస్మికంగా చావరా? అంత మాత్రాన వారు పశ్చాత్తాపడి పాపాలు చేయటం మానేస్తున్నారా అని సాధువు అడిగాడు. యశవర్ధనుడికి ఒక్కసారిగా కళ్ళు తెచ్చుకున్నట్టయింది. తాను చేసిన పాపకార్యాలన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది. అతను సాధువు కాళ్ల మీద పడి, స్వామి, నేను ఒక పాపినే. చావు తప్పించుకోవడానికి నగరం వచ్చి తప్పించుకోవాల్సింది చావు కాదని, పాప మార్గమని తెలుసుకున్నాను. నాకు పుణ్య మార్గం ఉపదేశించండి స్వామి అని ప్రార్థించాడు. సాధువు యశవర్ధనుడికి పుణ్య మార్గము, ధర్మము, నీతి ఉపదేశించాడు. కథ సమాప్తం.